అండ్ పార్కింగ్ కోసం అయితే ఒక పెద్ద టాస్కే అని చెప్పాలి. ఈవినింగ్ 5 కల్లా వస్తే ఉంటది. ఆ తర్వాత ఎవరి వర్క్ నుంచి వాళ్ళు వస్తారు కాబట్టి పార్కింగ్ దొరకడం కష్టం. సో, దూరం పెట్టుకోవాల్సొస్తది. అండ్ ఇప్పుడొస్తుంది కదా! ఆ పైన రైట్ సైడ్‌లో కనిపిస్తుంది. అది నేనుండే బిల్డింగ్ అనమాట. సెకండ్ ఫ్లోర్‌లో. సో, యాహ్! ఇది. అండ్ ఇప్పుడు నేనొచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 బ్లాక్స్ అయిపోయినాయి. ఇది థర్డ్ బ్లాక్. అండ్ అటు సైడ్‌కి ఇంకొక 3, 4 అలా ఉంటాయి. అలా జస్ట్ చిన్న కమ్యూనిటీ లాగా స్ప్రెడ్ ఎక్కువ అవ్వలేదు. బట్ బాగా కట్టారు అండ్ మెయింటెనెన్స్ బావుంటది. ఇదనమాట మా బ్లాక్. అండ్ మోస్ట్‌లీ అబ్జర్వ్ చేసిందేంటంటే ఇక్కడ ప్రతి ఇంటికి పెట్టుంటది. మేబీ వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ మీదో లేకపోతే ఎలాగో పేరెంట్స్ దగ్గర ఉండరు పిల్లలు కాబట్టి పెద్దవాళ్ళైపోయి వాళ్ళు లోన్లీనెస్ కొంచెం పోగొట్టుకోవడానికో ఏమో గానీ ఎవ్రీ హౌస్ లేకపోతే ఒక్కొక్కసారి అయితే పేరుంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరికీ చెరో ఒక డాగ్ ఉంటది పప్పీ. సో, అది ఒకటి అబ్జర్వ్ చేశా ఈ కమ్యూనిటీలో కొంచెం డిఫరెంట్‌గా. అండ్ చాలా బావుంటది వ్యూ అయితే. సెకండ్ ఫ్లోర్‌లో నేను ఉండే ఫ్లాట్‌లో నుంచి వ్యూ అయితే చాలా బావుంటది. ఇదంతా కనిపిస్తాయి బ్లాక్స్ అండ్ కార్ పార్కింగ్ అంతా. చాలా బావుంటది చూడ్డానికి. ఇది పైన బాల్కనీ నుంచనమాట. ఫస్ట్ హోమ్ చూయించట్లేదు. నా ఫేవరెట్ స్పాట్ బాల్కనీ కాబట్టి ఇక్కడ నుంచి చూయిస్తున్నాను. అప్పుడే రెయిన్ స్టార్ట్ అయింది. ఆహ్, చాలా బావుంటదనమాట రెయిన్ పడుతున్నప్పుడు అక్కడ కూర్చొని ఏదైనా తింటూనో, లేకపోతే నార్మల్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటే పీస్‌ఫుల్‌గా. యాక్చువల్లీ వీళ్ళు ఎక్కువ బయటికి రారు. ఈవెన్ బాల్కనీలో గూడా ఎప్పుడు లోపల హౌస్‌లోనే ఉంటారు కాబట్టి మనకసలు ఎవ్వరు కనపడరు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. బాల్కనీలో కూర్చుంటే ఇంకా బ్లాక్స్ మొత్తం మీద మనమే ఉంటాం అనమాట బయట నుంచి చూడ్డానికి. సో, చాలా పీస్‌ఫుల్‌గా అండ్ బావుంటది. యాహ్! ఒకటే నెగెటివ్ ఏంటంటే బాల్కనీలో అక్కడ వుడ్ ఇచ్చారనమాట. సో, ఆ వుడ్ మధ్యలో గ్యాప్స్ ఉంది. సో దట్ పైన ఫ్లోర్‌లో నుంచి మనకి వాటర్ పడుతూ ఉంటదనమాట కిందకి. అండ్ ఆబ్వియస్‌లీ మన ఫ్లోర్ నుంచి కింద వాళ్ళకి పడుతూ ఉంటది. సో, కొంచెం ఎక్కువ పెద్ద రెయిన్ పడినప్పుడు అలా కూర్చొని ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉండదు. నీళ్ళు పడుతూ ఉంటాయి మన మీద వర్షం నీళ్ళు. సో, అదొక్కటే కొంచెం మైనస్. బట్ ఆ డోర్ ఓపెన్ చేసుకొని అక్కడ కూర్చుంటే బావుంటదన్నట్టనమాట. అండ్ ఇది నార్మల్‌గా వ్యూ. నాకెప్పుడు ఈవినింగ్స్‌లో కొంచెం లైటింగ్ ఆరెంజ్ షేడ్‌లో అట్లా సన్‌సెట్ అయినప్పుడు, లేకపోతే ఇట్లా డిఫరెంట్ ఉన్నప్పుడు అందులో రికార్డ్ చేసుకుంటూ ఉంటాను. చాలా నచ్చి. అండ్ ఇక్కడ కింద బైక్ రైడర్స్ అనుకుంటా ఈవినింగ్ టైమ్‌లో ఎళ్తారు. అది రికార్డ్ చేశాను. తిను ఒక అమ్మాయి అనమాట. సో, ఎవ్రీడే ఈవినింగ్ 5 అరౌండ్ ఆ టైంకి స్టార్ట్ అయ్యి ఎళ్తూ ఉంటదనమాట ఇలాగ సాంగ్స్ పెట్టుకొని. నాకు అనిపిచ్చి అలా రికార్డ్ చేశాను. యాహ్! అండ్ కమ్యూనిటీ ఫస్ట్ స్టార్టింగ్‌లో చూయించాను గదా! అక్కడ లోపలికొచ్చినప్పుడు మనకి జిమ్, ఆఫీస్ అవన్నీ ఉంటాయి. అండ్ స్విమ్మింగ్ పూల్ గూడా లోపలికే ఉంటుంది దీని లోపలికి. సో, ఇదనమాట. కొంచెం బానే ఉంటుంది. అంటే మరీ చిన్నది కాదు. వెరీ డీసెంట్ అనమాట. సో, చైర్స్ అవన్నీ ఉంటాయి. అండ్ డే టైమ్‌లో చాలామంది వస్తూ ఉంటారు. ఈవినింగ్స్ గూడా స్టూడెంట్స్ వాళ్ళందరూ స్కూల్స్ అయిపోయిన తర్వాత అండ్ చైనీస్ పీపుల్ గూడా ఉంటారు. సో, వాళ్ళందరూ ఈ కల్చర్‌కి తగ్గట్టు ఆ స్విమ్మింగ్ డ్రెసెస్ అవన్నీ యేసుకొని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సమ్మర్స్‌లో. ఎలాగో తర్వాత వింటర్ కొంచెం లైక్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు కొంచెం ఫ్రీజ్ అయిపోవడం, స్విమ్మింగ్ పూల్స్ క్లోజ్ చేస్తారనమాట. సో, అంత ఉండదు మంచిగా. సో, సమ్మర్స్‌లోనే మోస్ట్‌లీ వీళ్ళు ఎంజాయ్ చేసేస్తారు. అండ్
అండ్ ఇంకొక విషయం ఈ కమ్యూనిటీలో చెప్పాను కదా పెట్స్ గురించి, అదే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. ఈవినింగ్ అయితే అందరూ పెట్స్ని తీసుకొచ్చి అట్లా ఆమెకు ఒక్క ఆమెకే 2 పెట్స్ ఉన్నాయి. సో అలా ప్రతి ఒక్కళ్ళు వాకింగ్కి తీసుకెళ్తూ ఉంటారు. బాగా అనిపిస్తుంది అక్కడ కూర్చొని చూసినప్పుడు కూడా వ్యూ. ప్రతి ఒక్కళ్ళు అట్లా పెట్స్ని వాకింగ్కి తీసుకెళ్తూ అట్లాగా ఫ్రెండ్స్ లాగా అనమాట. ఆ పెట్స్ ఫ్రెండ్స్ కాబట్టి అదిగో పేరుకి ఒక డాగ్ అది చెప్పినట్టు. అండ్ ఇప్పుడు నేను హౌస్ చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఇది ఓపెనింగ్, డోర్ ఎంటర్ అవ్వగానే కిచెన్ ఉంటుంది స్టార్టింగ్లో రైట్ సైడ్. అండ్ దెన్ హాల్లో అదంతా జస్ట్ వేరే వాళ్ళది అట్లా పెట్టారనమాట, బెడ్ అదంతా. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాష్ ఏరియా ఇక్కడంతా ఉంటుంది. వాషింగ్ మెషిన్, వాషర్, డ్రయర్ అండ్ అంతా ఇక్కడ ఇచ్చారు లెఫ్ట్ సైడ్లో. అండ్ 2 బెడ్ అని చెప్పాను కదా, ఇది లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్, రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వస్తుంది హాల్లో నుంచి ఎంటర్ అయినప్పుడు. సో ఇది అనమాట టోటల్ స్ట్రక్చర్. ఇది మేబీ 1 బెడ్ యూనిట్స్ అండ్ 3 బెడ్ యూనిట్స్ కూడా ఉంటాయి. బట్ అవి ఎలా ఉంటాయి ప్లాన్స్ అని నాకు తెలీదు. సో ఇది మాత్రం ఇలా ఉంటుంది. సో ఎవరికి వాళ్ళకి ప్రైవసీ. అండ్ ఆ రూమ్లో ఉన్న వాళ్ళు వేరే రూమ్లో లైక్ దే ఆర్ ఇట్లా మినీ ప్లాంట్స్, మినియేచర్ సంథింగ్ అంటారు కదా, అవి పెంచుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు ఇండోర్ ప్లాంటింగ్ చేయడానికి త్రూ లైట్ సోర్స్ ద్వారా. అది బాగుండేది. అండ్ ఆబ్వియస్లీ నా ఫేవరెట్ ఏరియా కాబట్టి వన్స్ అగైన్ బాల్కనీ రికార్డ్ చేయడానికి ఓపెన్ చేశాను అనమాట. కొంచెం అప్పుడు సన్ ఎక్కువగానే ఉంది, బాగుంది వ్యూ. అండ్ దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నా ఫేవరెట్ కమ్యూనిటీ నేను ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో కాబట్టి నేను స్పెషల్గా రికార్డ్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ మీ అందరు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పి. అండ్ ఆల్సో నా వన్ ఆఫ్ ద వీడియోకి 120K వ్యూస్ వచ్చాయి. అసలు నేను నమ్మలేకపోతున్నా, అది నిజమా అన్నట్టు ఉంది నాకు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ గైస్. అండ్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.